ఇవాళ నేను మీకు కేదార్నాథ్ యాత్రకి వెళ్ళాలంటే ఈ పాస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేదార్నాథ్ యాత్ర రిజిస్టర్ అవ్వాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీకు కనుక ఇందులో ఆల్రెడీ అకౌంట్ లేకపోయి ఉంటే రిజిస్టర్ చేసుకోండి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట డాష్ బోర్డు. రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అని క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. మీరు వెళ్ళాల్సిన డేట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ అవైలబిలిటీ అని కొడితే మీకు ఇక్కడ డేట్స్ కనిపిస్తాయి అనమాట. గ్రీన్ ఉంటే మీకు అవైలబుల్గా ఉన్నట్టు. మోడ్ ఆఫ్ ట్రావెల్, నెక్స్ట్ డేట్ వైజ్ డెస్టినేషన్. ఇక్కడ పిలిగ్రిమ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మన ఆధార్ నెంబర్ క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్కి. చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్కటి అడుగుతుంది అనమాట. అండ్ మీకు ఏమన్నా మెడికల్ కండిషన్ ఉందా అంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇది చేసి ఫినిష్ క్లిక్ చేయండి. ఇవన్నీ మీరు మీ డాష్ బోర్డ్లో చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లెటర్ కొడితే ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని వస్తుంది అనమాట. మీ లెటర్ వచ్చింది, దాన్ని ఈ పాస్ అంటారు. దాన్ని ఖచ్చితంగా చూపించాలి. అక్కడ చూపిస్తేనే మిమ్మల్ని అలో చేస్తారు.